నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న సిట్ ఆయన్ను విజయవాడ తరలించింది. లిక్కర్ కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ప్రాథమిక విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. బెంగళూరులో ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న సిట్ ఆయన్ను విజయవాడ తరలించింది. లిక్కర్ కేసులో A38 గా ఉన్న చెవిరెడ్డిని ప్రాథమిక విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్టుగా సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్యామ్, అంటే అదుపులోకి తీసుకున్నారు, మరి కోర్టుకి ఈ రోజే హాజరుపరిచే అవకాశం ఉంటుందా? ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు అనేది జారీ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ పోలీసులు లుకౌట్ నోటీస్ చూపించి ఆయన అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి ఆయన నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నిన్న నుంచి చూస్తున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్సనల్ గన్మెన్ గా దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేస్తున్న మదన్ రెడ్డి ఒక డీజీపీకి లేఖ రాయటము, తనను సిట్ అధికారులు వేధించారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా తనను సాక్ష్యం ఇమ్మంటున్నారంటూ కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సంబంధించి కూడా ఇటు సిట్ అధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మదన్ రెడ్డి పైన మేము ఎటువంటి అతన్ని వేధించలేదు, అతని పైన టారీ డిగ్రీ లాంటివి కూడా ఎటువంటి ప్రయోగించలేదు, ఇదంతా కావాలని ఒక కుట్రతో అతను తమ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. అదే విధంగా కూడా చూసుకుంటే సిట్ ఏదైతే ప్రకటన ఉందో అందులో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేసులో మద్యం కుంభకోణ కేసులో A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెళ్ళాయి. ఎన్నికల సమయంలో ఆ డబ్బుని ప్రజలకు పంచారు. ఎన్నికల ఖర్చులన్నీ కూడా ఈ మద్యం కుంభకోణ కేసులకు సంబంధించిన డబ్బులే అంటూ కూడా ఒక ప్రకటన అనేది సిట్ అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తీసుకుంటే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా కూడా సిట్ అధికారులు ప్రకటించలేదు. కేవలం మిథున్ రెడ్డికే నోటీసులు ఇచ్చారు, అతను సిట్ విచారణ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ మదన్ రెడ్డి అనే కానిస్టేబుల్ ప్రకటన రావటం, ఈ నేపథ్యంలోనే అతను కొలంబో వెళ్తూ కూడా పోలీసులకి దొరకటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రస్తుతం ఈ కేసులో 38వ నిందితుడిగా కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అతన్ని విజయవాడ సిట్ కార్యాలయం విచారిస్తున్నారు. అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు. రైట్ సార్.